వీణా, సరే విన్నావు కదా, ఒప్పుకున్నారుగా, ఇంక నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. సారీ, మీరేం చేసినా ఈ విషయంలో మాత్రం నేను అనుకున్నట్టే జరగాలి. నా పేరు మీద లేదా జాయింట్ అకౌంట్ పేరు మీదైనా ఆస్తి పత్రాలు రెడీ చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు. నేను చేయాల్సింది చేసుకుంటాను. ఇంకా ఇదే నా ఆఖరి మాట. రావే అమ్మా, ఇంకా ఇక్కడుండి ఏం చూస్తావు? కనీసం బెడ్రూమ్లో అయినా కూర్చుందాం, ప్రశాంతంగా ఉంటుంది. ఏం మనుషులో ఏమో. ఈ పిల్లిలా ఉంటే ఇంకా బ్రతుకుని భవిష్యత్తుని ఏం చేసుకుంటుంది? వీణ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఇదెక్కడ ఘోరమే దానిమొహం మండ. అయ్యో అమ్మా, చూసావే అమ్మా, సగం ఆస్తిని వాళ్ళ పేరు మీద రాసిస్తాడంట. ఇప్పుడు ఎలాగే? నా కూతురేమో ఈ ఇంటి కోడలు అవుతుంది అనుకున్నాను. ఎంతో సంతోషంగా మహారాణిలాగా ఇక్కడ గడుపుతుంది అనుకుంటే ఇప్పుడేమో ఆ దరిద్ర మొహం దొచ్చి మొత్తం తన్నుకుపోయేలా ఉంది. ఏం చేయాలి అమ్మా? భలే ఫిట్టింగ్ పెట్టిందే. ఇలాంటి దాంతోటి రిషి ఎలా వేగుతాడు? అమ్మా, నీకు అర్థం కావట్లేదే. సగం ఆస్తి దాని పేరు మీద జాయింట్గా ఉన్నా రేపొద్దున్న కంపెనీలకు సంబంధించిన ఎలాంటి వ్యవహారాలైనా, ఎలాంటి తీర్మానం చేయాలన్నా ప్రతిదానికి దాని సంతకం కూడా కావాలని అడుగుతారేమో. అప్పుడది ఏకుమేకై కూర్చుంటుంది, అందరితో ఓ ఆట ఆడుకుంటుంది. లేదే, అలా జరగడానికి అస్సలు వీల్లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఆలోచిస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ పెళ్లిని జరగకుండా చెడగొడతాను. ఏం చేసైనా సరే. చెడగొడతాను అని కిందటిసారి కిడ్నాప్ చేయించావు. ఇప్పుడేం చేస్తావు? నువ్వు లేనిపోనివేమన్నా చేస్తే ఈసారి మెడబట్టి బయటికి గెంటేయడం ఖాయం. నన్ను వాళ్ళెవరో మెడపట్టి బయటికి తోయడం కాదు, ఖచ్చితంగా ఈ పెళ్లి పెటాకులు చేసి ఆ వీణనే మెడపట్టి బయటికి గెంటేలా చెయ్యకపోతే నా పేరు భాగ్యలక్ష్మే కాదు. చెప్తా దాని పని, దాని మొహం మండ. అలాగే రేపు నన్ను మెడపట్టుకుని బయటికి తోస్తే అప్పుడు మాత్రం ఏం చేస్తావు? నాకంటూ ఎవ్వరూ లేరు. ఉన్నారన్నా నేను నమ్మే పరిస్థితుల్లో లేను. ప్లీజ్, దయచేసి నా నిర్ణయానికి అడ్డు రావద్దు. నాకంటూ ఎవ్వరూ లేరు. ఉన్నారన్నా నేను నమ్మే పరిస్థితుల్లో లేను. వీణ ఎందుకిలా మారిపోయిందో, గాయపడ్డ తన మనసులో ఎందుకింత పంతం పెరిగిందో, ఇప్పుడు ఆయనని ఇరకాటంలో పెట్టినట్టయింది. ఇదంతా జరిగాక ఆయనేమనుకుంటున్నారో. పార్వతి, ఏంటి పార్వతి, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? పోనీ జరిగిన దాని గురించి నేనేమైనా అనుకుంటానని ఫీల్ అవుతున్నావా? నా మనసులో ఉన్నది ఈయనెలా గ్రహించారో, మారిపోయిన మనిషిగా ఈయనకి నా మనసులో ఉన్న భావాలు కూడా అర్థమవుతున్నాయా? అవునండి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. వీణ అలా అడుగుతుందని అస్సలు ఊహించలేదు. తప్పే ఉంది పార్వతి. ఆ అమ్మాయి భయాలు ఆ అమ్మాయివి, ఆ అమ్మాయి అనుమానాలు అమ్మాయివి. గాయపడ్డ మనసుకు రక్షణ లేదు అని అనుమానపడ్డం సహజమే కదా. అందుకోసమే ఆస్తిని అడిగింది. అయినా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పుడు ఆస్తిని చెరిసగం ఇవ్వక తప్పదు కదా. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, ఇద్దరికి ఆస్తిని పంచేస్తే
మన కార్తీక్ అన్యాయం జరుగుతుందేమో అని నా భయం. అదే నా ఆలోచన, అంతే. వాడెప్పుడూ ఆస్తి గురించి ఆలోచించలేదండి. ఈ ఆస్తి పాస్తుల గురించి ఆలోచన కూడా వాడికి లేదు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడి స్వయంగా పైకొస్తాడు. వాడి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది రిషి వీణల గురించి, వాళ్ళకి పెళ్లి జరగడం గురించి మాత్రమే ఆలోచించాలి. కరెక్ట్గా చెప్పు పార్వతి. పెద్దవాళ్ళుగా మనం పిల్లల మంచినే కోరుకోవాలి. వాళ్ళు బాగుండాలని ఆశించాలి. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీర్చడానికి మన వంతు సహకారం మనం అందించాలి. అందుకే నేను వెంటనే లాయర్ గారితో మాట్లాడి వీణ కోరినట్టుగానే ఆస్తి పత్రాల్ని జాయింట్ అకౌంట్ పేరు మీద వీణ రిషికి సమానమైన హక్కు కల్పించేలా పేపర్ సిద్ధం చేయించిన తర్వాత తీసుకొచ్చి నీకే ఇస్తాను. నువ్వే వీణని పిలిపించి నీ చేత్తో వాటాని తన చేతిలో పెట్టి ఆ అమ్మాయిని ప్రశాంతంగా ఉండమని చెప్పు. మనిషిలో మార్పు రావడం అంటూ ఉంటే ఇలా జరుగుతుందా? వీణ కోసం రింగ్స్ తెచ్చిచ్చారు. ఇవాళ ఆస్తిని పంచడానికి సిద్ధపడుతున్నారు. సరస్వతి అక్క ఏ మార్పు అయితే ఆయనలో రావాలనుకుందో ఆ మార్పు క్రమంగా వస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. పిచ్చి మొహం, ఈ దెబ్బకు నన్ను నమ్మి ఉంటుంది. నాకు ఎదురొచ్చే యుద్ధం కురుక్షేత్రమైనా ఇంకా ఏదైనా గెలుపు మాత్రం నాదే. నేను మారడం అనేది సూర్యుడు పడమరలు ఉదించడం లాంటిది. మీ కోట్ల ఆస్తుల సగభాగాన్ని నా పేరు మీద రాసివ్వాలి. ఇదే నా కండిషన్. నిజంగా వీణ తన మీద అఘాయిత్యం జరిగిందన్న బాధతో, ఆక్రోషంతో మాత్రమే ఇంట్లో కడుగుపెట్టిందా? లేదా పగని పెంచుకుని కక్ష సాధించి ఈ ఇంటిని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుందా? ఈ విషయం పార్వతీ అత్తయ్యతో మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడినా వీణని సమర్థిస్తుంది. ఇలా మనసులోనే నేను మదన పడుతూ ఎన్నాళ్ళుండాలి? లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. వీణ చెప్పింది నిజమేనా? అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో రిషి వీణ మీద అఘాయిత్యం చేశాడా? అలాంటి వాడి ఇంటికి ఒక ఆడపిల్లొచ్చి ఇలా ఉండగలుగుతుందా? ఆస్తి నాకు రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టేంత ధైర్యం చేయగలుగుతుందా? నా అనుమానాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి.